कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस కాన్స్టిట్యున్సీలో ప్రతి యువకుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి ముందుకు వస్తున్నందుకు గాను నేను స్వాగతిస్తున్నా. మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో పడుకొని ఉద్యోగాలు ఇస్తా అని ఎన్నడూ కూడా పట్టించుకొని పాపాన పోతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు 25,000 చిలుకు ఉద్యోగాలు పబ్లిక్ లా ఇప్పటిదాకా ఎవరు ఇచ్చి ఉండరు. ఇట్లా అపాయింట్మెంట్ లెటర్లు ఓపెన్ పబ్లిక్ లో అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తా ఉన్నాం. మేము 2 లక్షల ఉద్యోగాలు 12 నెలల లోపల ఇస్తా ఉన్నాం. మీరు 2 నెలలు దాటక ముందే 2 నెలలు దాటి చిలుకు కాగానే 25,000 మీద చిలుకు ఉద్యోగాలు ఇవ్వటం అనేది ఇప్పటిదాకా హిస్టరీలో ఎవ్వరు కూడా చేయని విధంగా మరి రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారం మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిన సంగతి యువకులకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇంకా అన్ని ఉద్యోగాలు కూడా ఈ 12 నెలల్లో నింపేస్తాం. మీరందరూ నమ్మండి, ప్రిపేర్ కావాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇదే కాకుండా ఇంకా మీకు స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి, అంటే ఉద్యోగం కావాలంటే స్కిల్ అవసరం, స్కిల్ అవసరం. 2 లేకపోతే మనం ఎక్కడ కూడా సాధించలేం కనుక స్కిల్ యూనివర్సిటీలే పెట్టాలనేది ఆలోచన. ఇది గొప్ప ఆలోచన. ఇది యువ సోదరుల కొరకు పెడుతున్నామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా మహిళా సోదరిమణులకు కూడా ప్రాధాన్యత కల్పించాలని ఇదివరకు డాక్రా సంఘాలు అని మేము ప్రారంభించి అమ్మతోటే అన్ని జరుగుతాయి అనే ఉద్దేశంతో అమ్మలను ఆర్థికంగా ఎదిగేటట్టుగా చేయాలనే ప్రోగ్రాం చేస్తే ఆ పాత ప్రభుత్వం ఫామ్ హౌస్ లో పడుకున్న ముఖ్యమంత్రి ఈ అమ్మలను పట్టించుకోలే. మళ్ళీ ఈ అమ్మలను అందరినీ కూడా ముందుకు తీసుకుపోవాలనేది ఆలోచనతో మేము వివిధ పథకాలు మహిళల కొరకు తీసుకురానున్నాము కూడా మహిళా సోదరిమణులకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పార్లమెంట్లో అసెంబ్లీలలో కూడా ఇప్పుడు మహిళా సోదరిమణులకు 33% రిజర్వేషన్లు రానున్నాయి కనుక మహిళా సోదరిమణులకు అందరికీ నేను తెలియజేస్తున్నా, మీరందరూ లీడర్లుగా ఎదగండి, మీరు సమాయత్తం కావాల్సిందిగా నేను కోరుతున్నా. అదేవిధంగా వ్యవసాయదారులకు కూడా వ్యవసాయం ముఖ్యం. దీనికి ఇప్పుడే మా రాహుల్ గాంధీ గారు అనౌన్స్ చేసిన సంగతి మీకు అందరికీ తెలుసు. ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైజ్ ఏదైతే ఉందో చట్టబద్ధత కల్పించాలని దేశంలో ఉన్న ప్రతి వ్యవసాయదారుడు కోరుకుంటే ఈ మూర్ఖ ప్రధానమంత్రి ఇప్పటిదాకా వాళ్ళ మాట వినట్లేదు. ఎంతో మంది చనిపోయినరు ధర్నా చేస్తూ. 700 మంది చిలుకు వ్యవసాయదారులు చనిపోయినరు. ఇంత ఘోరంగా పరిస్థితి ఉన్నప్పటికీ ఈ ప్రధానమంత్రి అంబానీ ఆదానీలు తప్ప వ్యవసాయదారుల గురించి 1 కోటి ఉద్యోగాలు ఇస్తా సంవత్సరానికి అని యువకులను కూడా పట్టించుకోలేదు కనుక మా ప్రభుత్వం మీ అందరినీ ఆదరిస్తుంది, గౌరవిస్తుంది. ఈ వ్యవసాయ రంగాన్ని ఇంకా చాలా అభివృద్ధి దిశగా తీసుకుపోవటానికి ఎంఎస్పి చట్టబద్ధత కూడా కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా బీసీ కులాలకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను, రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెసే. మళ్ళీ ఇప్పుడు సబ్ క్యాస్ట్లకు కూడా మేము రిజర్వేషన్ కల్పించనున్నాం. కొన్ని క్యాస్ట్లకు మాత్రమే రాజకీయ ప్రాధాన్యత దొరుకుతా ఉంది. అది కాకుండా దామాషా పద్ధతిలో, అంటే ఏ కులము బీసీలలో ఎంత పర్సంటేజ్ ఉందో చూసి గన్ని పర్సంటేజ్ కార్పొరేషన్లలో కానీ ఉద్యోగాలలో అన్నిట్లలో కూడా మీకు రాజకీయ పదవులలో కూడా మీకు రిజర్వేషన్లు ఆ పద్ధతిలోనే ఇస్తామని కనుక బీసీ సోదరులందరూ కూడా రేపు పార్లమెంట్ ఎలక్షన్లలో మహిళా సోదరమణులు యువకులందరూ కూడా మా ప్రభుత్వానికి సపోర్ట్ చేయండి. మా ప్రభుత్వం స్ట్రాంగ్ అయితేనే మేము చెప్పిన అన్ని పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేయటం వీలు పడుతుంది కనుక 17 మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ ను గెలిపించవలసిందిగా నేను అందరినీ మన కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున మరి మన కాంగ్రెస్ ప్రజలకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను, ఓటమి మహాశయులకు నేను తెలియజేస్తున్నాను. నమ్మకం కలిగించగలిగాడు రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారం రేవంత్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వం బ్రహ్మాండమైన ప్రభుత్వంగా ఉంటుంది అని మేము నమ్మకం కలిగించాం. ఇదివరకు అబద్ధాలు చెప్పిన ముఖ్యమంత్రులు వెళ్ళిపోయినారు, మాట మీద నిలబడే ముఖ్యమంత్రి వచ్చాడు, ప్రభుత్వం వచ్చిందనే నమ్మకంతో మిగతా పార్టీల వాళ్ళందరూ కూడా మా పార్టీలో జాయిన్ కావడానికి ముందుకు వస్తున్నందుకు మేము స్వాగతిస్తున్నాం. మరీ ముఖ్యంగా మీరు అనుకోకండి కొత్తోళ్ళు మమ్మల్ని ఆదరిస్తారో లేదని, మేము సమాన గౌరవం, సమాన హక్కులు, మిమ్మల్ని అన్ని విధాలా మేము ఈక్వల్ గా చూస్తామని కూడా నేను తెలియజేస్తూ, ఇంకా మిగతా వాళ్ళు బీఆర్ఎస్ పని కథం. ఈ రాష్ట్రంలో ఈ బీఆర్ఎస్ ఉండే ప్రశ్నే లేదు. ఆఫ్టర్ పార్లమెంటు బీజేపీలో మెర్జన్న చేస్తాడు, లేదా అది మొత్తం ఇంటికే పోతాడు, మా పర్మనెంట్ గా ఫామ్ హౌస్ కే పోతాడు. కనుక బీఆర్ఎస్ లో ఉన్న నాయకులకు అందరికి కూడా ఒక దొంగలు, లంగలు, మోసగాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ మా పార్టీలకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను.